దేవీ భాగవతము ద్వితీయ స్కందము. వ్యాస మహర్షి జన్మ వృత్తాంతం గురించి, శంతనుని భార్య సత్యవతి గురించి చెప్పమని శౌనకాది మునులు కోరగా సూత మహర్షి చెప్పటం ప్రారంభించారు. ముందుగా సూతుడు ఆ పరదేవతను ప్రార్థించాడు. జగజ్జనని, నిన్ను ధ్యానించేవారు చతుర్విధ పురుషార్థాలను అవలీలగా సాధిస్తారు. నీ మంత్రం జపించేవారు శాశ్వత ముక్తి పొందుతారు. సర్వశక్తి సంపన్నురాలవు నీవు. నా మొక్కు గైకుని చక్కని వాక్కునిచ్చి పాలించు తల్లి అని పరాశక్తిని ప్రార్థించాడు సూత మహర్షి. ఇక కథ చెప్పటం ప్రారంభించాడు. శౌనకాది మునులు సావధానంగా ఆలకిస్తున్నారు. మత్స్యగంధి ఉపరిచరుడు అనే పేరు గల ఒక రాజు. అతడు చేది దేశాధీశుడు. బుద్ధికి బృహస్పతి, అంతఃశుద్ధికి శుక్రుడు. ఇంద్రుణ్ణి మెప్పించిన పరాక్రమ ప్రాభవం కలవాడు. ఆయన చేసిన తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ఆయనకి దివ్య విమానం ఇచ్చాడు. ఉపరిచరుడు దానిని అధిరోహించి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉపరిచరుడు అనే సార్థక నాముడయ్యాడు. అతడి భార్య గిరిక, కొడుకులు 5 ధైర్య శౌర్య కనులు. వారిని ఆయా దేశాలకు ప్రభువులుగా నియమించి తాను భార్య ఏ చీకు చింత లేక హాయిగా ధరాపాలన చేస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఒకరోజు అతని తండ్రి, నాయనా వసు, ఈనాడు మా పితృదేవుని తిథి నిర్వర్తించవలసి ఉంది, కావున వెళ్ళి పితృ ఆరాధనకు యోగ్యమైన మృగమును చంపి తీసుకురావాలని చెప్పాడు. ఆనాడే అతని భార్య గిరిక ఋతుస్నాతయై పతి సాన్నిధ్యాన్ని కోరుతోంది. కర్తవ్యం ఏది? ధర్మ ప్రవర్తనుడు కాబట్టి పత్ని వాంఛకు లొంగక పితృవాక్య పాలన ముఖ్య ధర్మంగా భావించి మృగం కోసం అడవికి వెళ్ళాడే కానీ మనసు భార్య మీదనే ఉంది. మృగమును కొట్టలేకపోతున్నాడు. మృగమును చూడగానే మృగాక్షి అయిన తన మగువ గిరిక స్ఫురిస్తూ ఉంది మనసులో. జపం విడిచి లొట్టలలో పడ్డట్టయింది ఉపరిచరుడి పరిస్థితి. గిరికాస్మరణ మితిమీరి వీర్యస్ఖలనం వరకు వెళ్ళింది. దానిని ఒక ఆకు దొన్నెలో భద్రపరిచి వృధా కాకూడదని పెంపుడు డేగముక్కుకి తగిలించాడు. దానికి ఆర్ధగ్రహణ శక్తి ఉన్నందువల్ల రివ్వున ఎగిరి గగన మార్గాన ప్రయాణిస్తూ ఉంది. ఆకాశాన ముక్కుపుటాన ఆకు పుటికతో పోతున్న డేగను దారిలో ఇంకొక డేగ చూసి మాంసాశతో ఎదిరించింది. రెండూ హోరాహోరీగా పోరాడసాగాయి. ఆ సంరంభంలో డేగ ముక్కున ఉన్న ఆకు దొన్నె క్రింద పడిపోయింది. ఆ ప్రదేశం యమునా జలప్రవాహం. దానిలో ఉన్న ఒక పెద్ద మీను ఆ సమయంలో తలెత్తి చూసింది. మీదబడిన ఆ దొన్నెలోని వీర్యమును మృంగింది. అది ఒక అప్సరస. దాని పేరు ఆద్రిక. అది ఒకనాడు యమునలో జలక్రీడకు వచ్చి స్వేచ్ఛగా మునిగి తేలుతూ ఉంది. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు స్నాన సంధ్యాదులకు యమునకు వచ్చి
నీళ్లలో దిగి సంధ్య వార్చుతూ ఉండగా ఆద్రిక నీళ్లలోంచి చూసి వాని అందచందాలకు మురిసి ముచ్చటపడి లోపల నుంచి అతడి పాదాలు తాకింది. తాకడమేమిటి, లాగిందన్నమాట. ఆకస్మికంగా జరిగిన ఈ జారుపాటుకి బెదిరి తుళ్ళి ఆ విప్రసత్తముడు నీళ్లలో కనిపిస్తున్న ఆ అచ్చరను ముత్యమవై ఉండువని కోపించి శాపం పెట్టాడు. మత్స్యమవై ఉండమని కోపించి శాపం పెట్టాడు. ఆ దెబ్బతో దాని కామపిశాచం అబ్బతో చెప్పుకొని పారిపోయింది. దెబ్బకు దెయ్యం లొంగుతుంది అంటే ఇలాంటి సంఘటనలే అనుకోండి. తిట్టు తిని ఆ అచ్చర మత్స్యకంటి ముచ్చెమటలో పోసి గట్టుకి వచ్చి బ్రాహ్మణుని పాదాలపై పడి క్షమించవలసిందని ఏడ్చింది. బ్రాహ్మణుడి కోపం తాటాకుల మంట. అంతలో అంతెత్తు బగ్గున మండి చప్పున చల్లారిపోతుంది. దాని ఏడుపు చూసి జాలిపడ్డాడు ఆ బ్రాహ్మణుడు. నీకు కొంతకాలం పోయాక ఒక కొడుకు ఒక కూతురు జన్మిస్తారు. ఆ ఇద్దరూ పుట్టాక నీకు ఈ మత్స్య జన్మ తీరి మామూలుగా అప్సరసు అవుతావు. అంతవరకు అలాగే ఉండు, నా శాపం అనుభవించు. జప విఘ్నం కలిగించిన పాపానికి ఇది శాస్తి అని శాప విమోచనం చెప్పి తన దారిని తాను పోయాడు. ఆద్రిక వెంటనే చేప అయి నీళ్ళలో మునిగి ఉంది. అలాగూ ఉన్న ఆ చేప నీటిపై పడుతున్న ఆకుదొన్నిలోంచి జారిన వీర్యం మింగిందన్నమాట. అందువల్ల అది గర్భవతి అయ్యింది. కొన్నాళ్లకు జాలర్లు వచ్చి యమునలో చేపలు పట్టడంలో ఈ చేప ఒకటికి చిక్కింది. గట్టున వల విదిల్చి చూసి పట్టినవాడు ఇదేదో విడ్డూరంగా ఉందే అని తీసుకుని పోయి జాలరుల పెద్ద అయిన దాశరాజుకి ఇచ్చి వేశాడు. దానిని అతడు ముచ్చటగా చూసి తరగవలసిందిగా వంటింటికి పంపాడు. వంట మనిషి ఆ విడ్డూరపు చేపను పదిలంగా తరగగా దాని కడుపులో నుంచి ఒక పిల్లవాడు ఒక పిల్ల బయటపడ్డారు. దాశరాజు ఆ శిశువులను భద్రంగా ఎత్తుకుని వెళ్ళి ఉపరిచర వసువుకి సమర్పించాడు. చేప కథ చెప్పాడు. వసురాజా కథ విని అబ్బురపడి పిల్లల్ని తాను తీసుకొని పిల్లను దాశరాజుకే ఇచ్చి, నీకు పిల్లలు లేరని విన్నాను, ఈ చిన్నారి శిశువును ముద్దుగా పెంచుకో అని కట్నం కూడా ఇచ్చి పంపివేశాడు. ఆ మీను పిల్లలు పుట్టిన వెంటనే అక్కడికక్కడే అంతరించుకుని పోయి అచ్చరయ్యి వియచ్చరి అయిపోయింది. బెస్తపల్లె మనుషులు మెరుపులాగా మింటిపై పోతున్న ఆద్రికను వింతగా చూశారు. దాశరాజు ఆ పిల్లకు కాళింది అని, మత్స్యోదరి అని, మత్స్యగంధి అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అక్కడ పిల్లవాడిని మత్స్యుడు అని పేరు పెట్టి పరిచయుడు పెంచుతున్నాడు. మత్స్యగంధి శుక్లపక్ష శశిరేఖలాగా దినానికి ఒక వింత సోయగముతో తీయవిలుగాని పూకోలలాగా పెరుగుతూ జవ్వని అయ్యింది. ఆ జవరాలి చిరునవ్వులు, నిద్దపుడద్దాల వంటి చెక్కిళ్ళు, మల్లెమొగ్గల్లాంటి పలువరస, దొండపండు వంటి పెదవి, అస్తమీ శశిని పోలిన నొసలు, మరుని వింటిని పోలిన కనుబొమ్మలు, నల్ల కలువల సౌరును కొనచూపున కేరే నీలి కనుగవ, పసిడి దబ్బ పండ్ల వంటి చనుగవ, చెమరీవాల భ్రమను కలిగించే కేశపాశం, సద్యో వికసితమైన రమా సదనము వంటి వదనము, శ్రీకారపు టాకారంకల చెవులు, పూదీగల వంటి సుకుమార బాహువులు, అడుగులలో కెందారమరల రామణీయకం, పెసరకాయల వంటి వేళ్ళు, చుక్కలను పోలిన గోళ్ళు, జాలరి కన్య ఇంత అపరూప సౌందర్య రేఖ అని చూపరులు అబ్బురంగా చూస్తున్నారే గాని ఏమనడానికి నిబ్బరం లేక గ్రుక్కిళ్ళు మింగుతున్నారు. పరాశరుడు అందచందాలు రాసిపోసినట్లున్న కూతుర్ని చూసి ఆనందిస్తూ దాశరాజు
అప్పుడప్పుడు తనతో తీసుకుని వెళ్ళి యాత్రికులను యమునకు ఆవలి గట్లకు పడవలో చేస్తూ ఉంటున్నాడు. ఒకనాడు తీర్థయాత్రకై బయలుదేరి పరాశరుడనే ముని అక్కడికి వచ్చి యమునను దాటించవలసినదిగా దాశరాజును కోరాడు. ఆ సమయంలో అతడు భోజనం చేస్తున్నందువల్ల తాను రాలేక కూతుర్ను పంపాడు. మత్స్యగంధి కలహంసిలాగా వయ్యారంగా నడుస్తూ చిరునవ్వుల పువ్వులతో స్వాగతం చెప్పి పరాశరుణ్ణి పడవనెక్కించింది. పడవను ఒడుపుగా నడుపుతున్న ఆ పడతని చూసి పరాశరుడు మరునికెంజిగురు కోలలకు గురి అయి ఆ తరుణి చెయ్యిని మెల్లగా స్పృశించాడు. మత్స్యగంధి మెల్లగా తప్పించుకొని ముసిముసి నగువుతో మునివరుని ముఖం చూసి సన్నని ఎలుగుతో కోయిల కూసినట్లన్నది. స్వామి, ఇదేమి పని? నీ వంటి పెద్దలు నా వంటి అనాగరపు జాలరి కన్నెను తాకవచ్చునా? నాకు తెలిసింది నువ్వు వశిష్ఠ మహాముని మనుమడవట. నేను పల్లెపిల్లను. ఇలాంటి పని నువ్వు చేసినట్లు తెలిస్తే నలుగురు మునులు నవ్వరు? నీ కులం గంగలో కలిసిపోదు? నీ తపస్సు చెడిపోదు? నిన్ను మీ జాతి వెలివెయ్యదు? మనిషిగా పుట్టడమే వరం, దానిలోనూ బ్రాహ్మణుడివై పుట్టావు. అన్ని ధర్మాలు తెలిసిన విద్వాంసుడవు, పైగా మునివృత్తిలో ఉన్నవాడు. ఇటువంటి కానిపాని చెయ్యడం ధర్మమేనా? నేను నీ పంచను నిలవడానికి కూడా తగని జాలరిదానను. నా వడలి నుంచి వచ్చే పొలుసు కంపు నీకు చందన సుగంధములాగా ఉందా? ఇంత రోతగా ఉన్నా నన్ను ఏమి చూసి వలచినావయ్యా అన్నది. పరాశరుడు ఆ మాట విన్నట్లుగా మళ్ళీ దాని చేయి పట్టుకుని మీదికి లాక్కున్నాడు. అప్పటికి పడవ నట్టేట నడుస్తూ ఉంది. మత్స్యగంధి చెయ్యి మెల్లగా వదిలించుకుని, స్వామి, నా మాట నీకు నచ్చినట్లు కనిపించలేదు. అన్నీ తెలిసిన పెద్దవాడువు ఇలా నటిస్తే నేను ఏమి చెప్పేది? ఈ నట్టేటిలో ఏమిటి సరసాలు? గట్టుకు చేరని అని మెల్లగా అన్నది. పడవను వడివడిగా గట్టుకు చేర్చింది. ఇద్దరూ గట్టెక్కారు. పరాశరుడు మత్స్యగంధి చేయి పట్టుకున్నాడు. అప్పుడు ఆమె, అయ్యా చూడు, నా మేను చేపల కంపు, నా పేరే మత్స్యగంధి. నీకు నేనంత ఇష్టంగా కనిపిస్తున్నానా అని అనగా పరాశరుడు దాని శరీరం నుంచి సుగంధం వచ్చేటట్లు అనుగ్రహించాడు. ఆ గంధం ఒక యోజనం దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుందని చెప్పి, ఈ నిమిషం నుంచి నీ పేరు యోజనగంధి అని అన్నాడు నవ్వుతూ. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. సరే, బాగుంది, కానీ పట్టపగలు ఇలాంటి పనులు చేయవచ్చునా స్వామి? అవతలి గట్ట నుంచి మా నాయన చూడవచ్చు. ఈ దారిని పోయే బాటసారులు చూస్తారు. అవును, ఇదిగో చూడు, ఈ చోటంతా కటిక చీకటిలాగా దట్టమైన పొగమంచు కప్పేటు చేస్తానన్నాడు. పొగమంచు కమ్మింది. ఆ ఇద్దరు ఎవరికీ కనిపించరు. బాగానే ఉంది, కానీ నేను కన్నెను. నీ వల్ల నేను చెడిపోతే నా కన్నెరకం ఏమవుతుంది? మా తల్లిదండ్రులు నలుగురిలో తలెత్తుకొని తిరగగలరా? నీ దారిని నువ్వు పోతావు. తర్వాత నా గతి ఏమిటి? నన్నెవరు వివాహం చేసుకుంటారు అని అడిగింది. నీ కన్నెరకానికి ఎలాంటి వైపరీత్యం రాకుండా వరమిస్తున్నాను. ఇంకా నీ కోరికలేమిటో చెప్పు అన్నాడు. మా తల్లిదండ్రులకు, మా చుట్టుపక్కలకు ఈ విషయం తెలియకూడదు. నీ వంటి కొడుకు కలగాలి. ఈ యవ్వనానికి లోపం రాకూడదు అన్నది. ఓ, అలాగే వరాలు ఇస్తున్నాను. వేదాల చిక్కు విడగొట్టేవాడు, సర్వధర్మాలు బోధించే పురాణాలు చెప్పేవాడు, విష్ణువు అంశతో విరాజిల్లేవాడు, నా గుణాలన్నీ రాసిపోచినట్లు భాషించేవాడును అయిన కొడుకు సద్యోగర్భాన పుట్టుతాడు. యోజనగంధి, నాకు నీపై కోరిక కలగటం ఈశ్వర సంకల్పం అనుకో. ఆనందించు, నన్ను ఆనందపరుచు అని ఆ జవ్వనితో వినోదించి తదుపరి యమునలో స్నానం చేసి వెళ్ళిపోయాడు పరాశరుడు.
పరాశరుడు వెళ్ళిన ఘడియకు యోజనగంధి గర్భవతి అయి బాలసూర్య ప్రభాభాసమానుడైన కొడుకుకు జన్మనిచ్చింది. ఆ బాలుడు వెంటనే పెరిగి తల్లికి మొక్కి, అమ్మా నువ్వు పుట్టింటికి వెళ్ళు, యథాపూర్వకంగా ఉండు, నువ్వు మనస్సులో తలుచుకున్నంతనే నేను ప్రత్యక్షమవుతాను, తపశ్చర్యకు వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ, అమ్మా నువ్వు సత్యవతివి, నీ అసత్యమును నేను సాత్యవతేయుడు అనే పేరుతో ప్రసిద్ధుడనవుతాను అని అన్నాడు. నీ అపత్యమును నేను సాత్యవతేయుడు అనే పేరుతో ప్రసిద్ధుడనవుతాను అని అన్నాడు. యోజనగంధి ఆ విధముగా సత్యవతి అయి కొడుకును చూస్తూ పడవెక్కి ఆవలిగట్టుకు చేరి ఇంటికి పోయింది. నల్లని ద్వీపమునందు జన్మించినందువల్ల ఆయన కృష్ణద్వైపాయనుడనే పేరు గలవాడైనాడు. కాలాంతరమున ఏకరాశిగా ఉన్న వేదాలను విడివిడిగా ఏర్పరచడం మూలాన వ్యాసుడు లేక వేదవ్యాసుడనే పేరు పొందాడు. తండ్రి చెప్పినట్లే 18 పురాణాలు, మహాభారతం రచించి జైమిని మొదలైన బుద్ధిమంతులైన శిష్యులకు గురువై ఆ శిష్యులకున్నూ కొడుకైన శుకునకున్నూ వాటిని బోధించాడు. సత్యవతి వ్యాసుల జనన వృత్తాంతాలు ఇవి. భువన పావనుల జీవితాలలో మంచిని గ్రహించాలి కానీ లోపాలను రూపించి ఆలపించరాదు. ఆ పైని శంతనుడు సత్యవతిని చేపట్టి పుత్రవంతుడైనాడు. పరమ పావనమైన కథ ఇది. దీనిని విన్నవారికి సకల శుభములు కలుగుతాయి అని సూతుడు చెప్పగా విని మునులు సంతోషించి ఇలా ప్రశ్నించారు. సూత, నీవు చెప్పినది చాలా గొప్పది, సంతోషించాము. కానీ మా సందేహం తీర్చు. కురువంశజుడైన అదృష్టవంతుడు శంతనుడు హీనవంశంలో పుట్టిన సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతని మొదటి భార్య ఎవరు? శంతనపుత్రుడైన భీష్ముడు వసువు వంశంలో పుట్టడానికి ఏమి కారణం? పెద్దవాడైన భీష్ముడు తమ్ముళ్లకు రాజ్యం ఇచ్చివేయడం ఏమిటి? అతడు ఎందుకు వివాహం చేసుకోలేదు? ఈ ప్రశ్నలు ఇలా ఉండని. వేదాలు వేరు చేసి ధర్మసారములైన పురాణాలు చెప్పి పంచమ వేదముగా భారతం రచించిన ధర్మజ్ఞుడు, తపోరాశి, విష్ణువంశ సంభూతుడు వ్యాసుడు సోదర భార్యలతో ప్రవర్తించడం పుణ్యకార్యమా? నువ్వు ఆ వ్యాసుడి శిష్యుడవు, సూక్ష్మధర్మ పద్ధతి తెలిసిన వివేకివి. కావున మా ఈ సందేహాలను తీర్చవలసిందని మునులు కోరగా సూత మహర్షి చెప్పడం ప్రారంభించాడు. శంతనుడు మహాభిషుడు అని ఒక రాజు, సత్యవ్రతుడు, సకల రాజ సమాన్యుడు, ఆత్మతత్వం తెలిసిన వివేకి. నిర్విఘ్నంగా 1000 అశ్వమేధ యాగాలు చేసి దేవతలను, భూదేవతలను అవిర్దానాదులచే సంతృప్తులను చేసిన మహనీయుడు. అతడు చేసిన యజ్ఞాలకు ఇంద్రుడు కూడా పరమప్రీతుడై స్వర్గానికి స్వేచ్ఛగా రాకపోకలు కల్పించి ఆ రాజును ఆదరించేవాడు. ఇంద్రానుగ్రహం వల్ల మహాభిషుడు అమరావతికి అలవోకగా పోయి నాకసుఖాలు దేవతలతో సమంగా అనుభవిస్తూ నందనవనములో గగన గంగా తీరమున స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడు. చెప్పాలంటే రెండవ ఇంద్రుడు అనే చెప్పాలి. అలాగూ ఉంటూ ఒకనాడు వేల్పులతో కలిసి బ్రహ్మను సేవించే సంకల్పంతో సత్యలోకానికి వెళ్ళాడు. పరమర్షులతో, బ్రహ్మర్షులతో, దేవతలతో బ్రహ్మసభ పరమ రమణీయమై పావన భావ సంభావనీయమై ఉంది. మహాభిషుడు దేవతార్హమైన దివ్యాసనం మీద ఒక పంక్తి కొనను కూర్చున్నాడు. ఆ సమయమునందే సురగంగ కూడా బ్రహ్మను సేవించడానికి అక్కడికి వచ్చి
చతురాల నుండి సందర్శించి నమస్కరించి స్త్రీ కనుక 10 మంది పురుషుల్లో ఉండడం భావ్యం కాదని భావించి ఇంచుమించు తలుపు పక్క నిల్చుంది. అలాగూ ఆమె నిల్చొని ఉండగా గాలి వీచింది. ఆ గాలికి ఆమె చీర కొంగు తప్పింది. అది ఆమెకు తెలియదు. ఆ దశలో ఆమెను చూడడం మంచిది కాదని అందరూ ముఖాలు ఉంచుకున్నారు. మహాభిషుడు మాత్రం అదే పనిగా ఆమె చూస్తూ కూర్చున్నాడు. మందాకిని కూడా మహాభిషుని చూడటం ప్రారంభించింది. 4 కళ్ళు కలిశాయి. అవి ఏవో గుసగుసలాడుకుంటున్నాయి. చిరునవ్వులు పుట్టి చెక్కిళ్ళు చకచకలాడసాగాయి. పులకరింతలు పుట్టాయి, పలవరింతలు తరువాయి. అంతలో బ్రహ్మ ఇద్దరిని చూడటం తటస్థించింది. ధర్మపరులు ఉన్న ఈ సభలో సంకోచం లేకుండా, వేరు సిగ్గు లజ్జ లేక మంచి చెడ్డ ఆలోచించక పరువు తక్కువగా ప్రవర్తిస్తున్నారా? ఇది వీరి కేళి గృహమా? ఎంత నైత్యం, ఎంత శోచ్యం అని మండిపడి ఆ ఇద్దరిని ఉద్దేశించి గొంతెత్తి, ఇదిగో ఇటు వినండి. యుక్తాయుక్త వివక్షణ లేక ధర్మస్థానమైన నా ఆస్థానములో పూజనీయుల నడుమ అయోగ్యముగా నటిస్తున్న మీకు శిక్ష విధిస్తున్నాను. నరలోకంలో జన్మించండి. ఆ వాక్కు ఆ ఇద్దరిని శూలముతో పొడిచినట్లు తగిలింది. తల వ్రాత చాలక వాత కూడా తిరుగులేనిది పెట్టాడు ధాత. దానిని తప్పించడానికి ఎవరికీ చేతావాత కాదు. సభ్యులు జాలిగా చూశారు. అసభ్యముగా ప్రవర్తించినందుకు మంచి శాస్తి అయిందని కొందరు గొణిగారు. ఆ ఇద్దరూ బుద్ధిగా లెంపలు వాయించుకొని బ్రహ్మసభను విడిచి బయటకు వచ్చారు. బరువుగా అడుగులు వేస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ ఒకరినొకరు వికారంగా చూసుకుంటూ విడిపోయారు. కానీ మనుష్య భువనములో పుట్టవలసిందే, కానీ పుట్టుతాను. ఇంద్రునితో సమంగా దేవసభలో కూర్చుంటూ వేల్పుల మన్నన అందుకుంటూ రెండవ ఇంద్రుడిలాగా సర్వ సుఖాలను అనుభవిస్తున్న నేను మానవుణ్ణై పుట్టాలంటే నాకు తగినంత రాజవంశం ఏది అని ఆలోచించుకున్నాడు. ఆ పురువంశం ప్రస్తుతం గణనీయమై ఉంది. ఆ వంశీయుడు ప్రతీపుడు. అతని కొడుకునై పుడతాను అని జన్మస్థలం నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉండగా గంగ సమాచారం ఏమిటంటే, ఒకనాడు అష్టవసువులు భార్యలతో సహా మానవలోకంలో దిగి తీర్థాలు, క్షేత్రాలు, తోటలు, ఆశ్రమాలు చూస్తూ ఆయా ప్రదేశాల విశేషాలు తెలుసుకుంటూ క్రమంగా వశిష్ఠుని ఆశ్రమం వద్దకు వెళ్ళారు. ఆ సమయానికి ఆ మహర్షి అగ్నికార్యం చేస్తున్నాడని తెలిసి అంతరాయం కలిగించకూడదని ఆశ్రమానికి అటూ ఇటూ పచ్చిక నేలపై చెట్ల కింద తిరుగుతూ ఉన్నారు. అంతలో నందిని ధేనువు అక్కడికి వచ్చింది. దానిని చూసి ఒక వసువు భార్య ముచ్చటగా భర్తను అడిగింది, ఇది ఎవరి ఆవు? దీని సమాచారం ఏమిటో నీకు తెలుసునా అని. ఇది వశిష్ఠుని ఆవు, పేరు నందిని. దీని పాలు త్రాగిన వారికి రోగం రాదు, జరామరణాలు దరిచేరవు అని అన్నాడు భర్త. అలాగా, అయితే దీన్ని మనం తీసుకుని పోదాం. నా స్నేహితురాలు ఉసీనరాజు కూతురు మనుష్యకాంత కనుక దానికి జరామరణ రోగాలు రాకుండా ఈ ఆవు పాలు పంపుదాము అని అన్నదా ఇల్లాలు. ఓ, అలాగే చేద్దామని ఆ వసువు ప్రియురాలి దరహాస విలాసాలకు కట్టుబడి ఆ ఆవును పట్టుకుని భార్యతో తన నివాసానికి వెళ్ళిపోయాడు. మిగిలిన 7 చూస్తూ ఊరుకున్నారు కానీ ఈ పని మంచిది కాదని బుద్ధి చెప్పలేకపోయారు. నందిని ఇంకా రాలేదేమా అని వశిష్ఠుడు కొంతసేపు చింతించి శిష్యులను నలువైపులా వెతకడానికి పంపించాడు. వారు అటూ ఇటూ తిరిగి వచ్చి ఆవు ఎక్కడా కనిపించలేదని నీరసంగా జవాబిచ్చారు. ఏమైనట్లు ఈ వేళకు నిత్యము వచ్చి నా నందిని, నా ముద్దు బిడ్డ రాకపోవడం ఏమిటి, ఏమైనట్లు అని వశిష్ఠుడు విసవిసలాడి అంతరదృష్టితో తెలుసుకున్నాడు. కోపంతో చెర్రుమన్నాడు,
మునుల సొత్తు ఎత్తుకుపోయిన మూర్ఖులు ఆ వసువులు 8 మంది మానవులై జన్మింతురుగాక అని చెప్పించాడు. అతని తిట్టు వసువులకు తెలిసింది. కీలూడిన బొమ్మల్లాగా రివ్వున వచ్చి వశిష్ఠుని పాదాల ముందు పడి క్షమించు మహానుభావా అని మొరబెట్టుకున్నారు. శాప విమోచనం సెలవయ్యవలసిందిగా ప్రార్థించారు. సత్వగుణ ప్రధానుడు గనక వశిష్ఠుడు వారి మొరని విని కనికరించి ఒక్కొక్క సంవత్సరం ఎడమగా పుట్టిన వెంటనే మీకు శాప విముక్తి అవుతుంది అని అన్నాడు. నా ఆవును దొంగిలించి ఎత్తుకుపోయిన దురాత్ముడు మాత్రం చిరకాలం మానవుడై ఉండాలి, అంతే పొండని శాప విముక్తి చెప్పాడు. చేసేది లేక వసువులు తిరిగిపోతుండగా దారిలో శోకదేవతలాగా బ్రహ్మశాపానికి గురై భూమికి వస్తున్న గంగ కనిపించింది. అందరూ ఆమెను సమీపించి అమ్మా కరుణించు, మా మనవి ఆలించు అని వశిష్ఠుని వల్ల వచ్చిన శాప విషయం చెప్పి నీ కడుపున పుట్టుతాము అంగీకరించు, రాజశ్రేష్ఠుడైన శంతన్నకు నువ్వు భార్యవై మేము పుట్టిన వెంటనే నీళ్ళలో పడవేస్తూ ఉండు, పాపపుణ్య విచారణ చేయకు, మాకు వెంటనే వసత్వం వచ్చే దారి ఇది తల్లి, దీనివల్ల మా శాపం తీరుతుంది, ఇది పుణ్యకార్యమే అని భావించు అని వేడుకున్నారు. గంగాదేవి ఒక్క క్షణం ఆలోచించింది. మంచిది, అలాగే చేస్తాను, వెళ్ళండి అని మాట ఇచ్చింది. ఇక సంతోషిస్తూ వసువులు వెళ్ళిపోయారు. ఒకనాడు ప్రతీపుడు గంగా తీరానికి వచ్చి స్నానం చేసి గట్టున పద్మాసనం వేసుకుని కూర్చుని సూర్యోపాసన చేస్తున్నాడు. అలా ఉండగా ఒక నవ యౌవన విలాసిని మధుర దరహాస సుందర వదన కుందరణ నీళ్ళలోంచి వచ్చి జంకు బొంకు లేకుండా గట్టును చేరి సూర్యోపాసన నిమగ్నుడై ఉన్న ప్రతీపుని కుడి తొడపై మెల్లగా కూర్చుంది. అతడు అల్లనల్లన కళ్ళు తెరిచి వింతగా ఇంటిని చూసి, జవరాల, ఎవరు నువ్వు? నా అంకమునందు నిశ్శంకగా కూర్చోవడానికి ఏమి హేతువు అని అడిగాడు. ఆ మాటక ఆ యువతి రాజుమోమున చిరునవ్వు వెన్నెల చిమ్మి నెమ్మోము ఒకించుక వంచి ఇంచు వెల్కాని చిగురాకు బాకుల వంటి క్రీగంటి చూపులతో చూస్తూ, రాజా, నేనెవరినైతే ఎందుకు, మదన సౌందర్య సౌభాగ్యమునను మేళమాడే నీ అందచందాలకు నా యవ్వనం నీరాజనమిస్తున్నాను. నా అంతటా నేను వచ్చేలాగు నిన్ను కోరడం బాగులేదని హేళన చేయక నా మనసు నీలో కలుపుకో అని అన్నది. యువతి, నీ కోరిక నా వల్ల తీరదని విచారిస్తూ చెప్తున్నాను. నా కుడి తొడపై నువ్వు కూర్చున్నావు, కొడుకులు కోడళ్ళు మాత్రం కూర్చుండడమునకు అర్హమిది కనుక నేను నిన్ను చేపట్టలేను. అదీగాక నాకు భార్య ఉంది, ఆమెను తప్ప ఇంకొక స్త్రీని చేరనని ప్రతిన పట్టినవాడను. ఆ విధముగా కూడా నిన్ను నేను అంగీకరించను. నా కొడుకును పతిగా సమ్మతిగా చేపట్టి సుఖముగా ఉండు అని రాజనగా ఆమె మాట్లాడకుండా లేచి నీళ్ళలో మునిగిపోయింది. ప్రతీపుడు ఇంటికి వెళ్ళిపోయాడు. తాను అనుకున్న ప్రకారం మహాభిషుడు ప్రతీపుని కొడుకుగా పుట్టి శంతనుడనే పేరుతో పెరుగుతున్నాడు. ద్విజోచితమైన విద్యలన్నీ వేత్తలైన గురువుల వద్ద అధ్యయనం చేశాడు. రాజ్యానికి తగిన వయస్సు వాడు అయ్యాడు. ప్రతీపుడు కొడుకునకు శాస్త్రీయమైన పద్ధతిని పట్టముగట్టి, నాయనా, ఒకనాడు నాకు గంగ ఒడ్డున ఒక యువతితో చిన్న ముచ్చట జరిగింది విను అని ఆనాటి కథ చెప్పి, ఆమె ఎవరో కాదు, భువన పావని గంగగా గ్రహించాను. ఏమి జరిగినా అది నీ మంచికే. నేను తపశ్చర్యకు అడవికి పోతున్నానని చెప్పి వనవాసి అయి తపస్సు చేసి కాలానుసారంగా తనువు వెళ్ళించాడు. గాంగేయుడు శంతనుడు రాజై జనరంజకముగా పరిపాలన సాగిస్తూ ఒకనాడు క్షత్రియ సామాన్య లక్షణమైన వేటకు అడవికి వెళ్ళాడు. అడవిని అల్లకల్లోలం చేసి క్రూర మృగాలను కూల్చి ఆ త్రోవను అలాగూ గంగ ఒడ్డుకు చేరాడు. చల్లని పిల్లగాళ్ళకు తనువుతో పాటు మనసు కూడా చల్లనై గట్టున ఉన్న ఒక చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్నాడు. అంతలో మెరుపు మెరిసినట్లయింది. నీళ్ల నుంచి ఒక
మెరుపు రాజహంసిలాగా వయ్యారముగా నడుస్తూ గట్టుకు వచ్చి శంతనుడు చూసింది. ఇతడు మహాభిషుడి మలిపుట్టువే అని అనుకున్నది. ఒక చిరునవ్వు చికిలి చూపు విసిరింది. అవి మదనుని మనోమదనములైన నిశిత శరాలై శంతనుని హృదయమున దూరాయి. ఒక్కసారి త్రుళిపడి అంతలో సర్దుకొని చూశాడు. అది జలాధిదేవత కాదు. మానవుడికి జలదేవతలు దేవతలు కనిపిస్తారా? నాగకన్యక నాగరూపం లేకపోయినా ఆ లక్షణాలు కనిపించవే. మెరుపు వరపు రూపంతో వచ్చు, కానీ భూమిపై మెరుపు ఎలాగ నిలుస్తుంది? జలకన్యగా వచ్చినందుకు మోము, నేత్రాలు, హస్తాలు, అడుగులు జలజ సమానములై సరిపోయాయి. ఆ నిర్మోహములో పట్టపగలు చంద్రబింబం వెలుగుతుందా? ఆ కనుల్లోంచి వచ్చేవి నవ్వుల పువ్వుల విలకాడు ప్రయోగిస్తున్న సమ్మోహనంపు పువ్వుల. ఆ కంఠం నీటిలోంచి వచ్చినందుకు శంఖమే అనడానికి సముచితంగా ఉంది. ఆహా, ఏమీ వక్షం బిగువుచెనదో, ఇక జన్మభూమి అయ్యింది. ఎంత పుణ్యం చేసుకున్నదో. నా తండ్రి చెప్పిన యువతి ఈమెయే అయి ఉంటుంది. కాకపోతే నా వంటికెదురుగా, నా కంటికెదురుగా నిలిచి కులుకు చూపులతో నన్ను చూస్తుందా? అలాగూ అనుకుంటున్నాడు. ఆ తరుణి దగ్గరకు వచ్చి ముచ్చటగా చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఒక ఇంచుక తల ఎత్తి అంతలోనే తల వంచి ఏమిటి విశేషాలు అన్నట్లు కొంచెం పక్కగా నిల్చుంది. శంతనుడు మెల్లగా లేచి, చంద్రముఖి, ఎవరు నువ్వు? నిన్ను చూడగానే పూవిలుకాడు సుకుమారములే అయిన తన కుసుమ శరాలతో నా హృదయమును సదమదము చేయసాగాడు. తడవేళ నా పౌరుషం నీ వశమైనట్లు భావించు. నా మాటల్లో పొరపాటు వాటం భావించక నన్ను పాలించు అని కేలు చాచాడు. ఆ పూబోని కూడా అలాంటి జాడలోనే ఉంది. ఇతడే మహాభిషుడు ప్రతీప మహారాజు కొడుకైనాడని నిశ్చయించుకొని దరిచేరి చిరునవ్వు మెరుగు పలుకులో తేనెలకిస్తూ అన్నది, మదన సుందర, నేనెవరైతే ఏమి? నీవు ప్రతీప మహారాజు కుమారుడవు, మాననీమారుడవు. నేను నిన్ను వరించి ఉన్నాను. నన్ను నీవు కోరడం నాకెంతో సంతోషమే. కానీ మన ప్రణయ సంబంధానికి సంబంధించి నా మాట విను. నేను ఏ పని చేసినా నీవు కాదనకూడదు. అలాగే నన్ను ఏ పరిస్థితుల్లోనూ విపరీతంగా అనకూడదు. ఈ నిర్ణయానికి సమ్మతమైతే మన కాపురం 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతుంది. దీనికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే మరుక్షణం నిన్ను వదిలి వెళ్ళిపోతాను. తరువాత నన్ను నిందించి ప్రయోజనం లేదని వసువులను శాప విముక్తులను చేయడం ప్రధానముగా అన్నది. రాజుకు తనపై ఉన్న ప్రేమకు తప్పక అంగీకరిస్తాడని ధైర్యం. ఇంతేనా? నీ నిర్ణయానికి అంగీకరించాను. కురంగనయన అని శంతనుడు ఆమెను తురంగముపై నెక్కించి వాయువేగముతో నగరానికి తీసుకుని వచ్చాడు. మందాకిని రాజమందిరమునందు శంతనుతో కలిసి ఇష్టోపభోగాలను అనుభవిస్తూ శంతనుడిని ఆనందపరుస్తూ హాయిగా ఉంది. గంగా శంతనుల సాంసారిక జీవయాత్ర నిత్య వసంతోత్సవముగా గడుస్తూ ఉంది. భవ్య సామగ్రి భరితములైన చిత్ర విచిత్ర హార్మ్యాలతో, జల విహంగమాల కల కూజితాలతో కళకళలాడే సరోవర తీరాలలో వివిధ కుసుమ సుగంధ బంధురములై తీయని కోయిల కూతలతలో, హాయిగొలిపే ఉపవనాలలో, పూబొదరిళ్లలో ఆ ప్రణయమూర్తులు ఆర్తి ఎదుగక మదన సమారాధన చేస్తూ ఉన్నారు. ఇది పగలు, ఇది రాత్రి అనే కాలజ్ఞానం లేక ఏకమనస్కతతో రాకా సుధాకర కౌమదీమూర్తులై ప్రణయ పాలనతో ప్రవర్తిస్తున్నారు. అలా గడుస్తూ ఉండగా గంగ గర్భవతి అయి 9 మాసాలు నిండిన తర్వాత ఒక మగ శిశువును ప్రసవించి వెంటనే వాణ్ణి జలాల్లో వేసింది. ఈ విధంగా ఏడాదికి ఒక పిల్లవాణ్ణి కనిన వెంటనే కనికరానికి మనసులో తావీయక నీటిపాలు చేసింది. శంతనుడు అంతా చూస్తూనే ఉన్నాడు. తనలో అనుకున్నాడు, ఏమిటి దీని వాలకం? ఏమో అనుకున్నాను. 9 మాసాలు దుర్భర గర్భవేదన అనుభవించి 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 9 మాసాలు దుర్భర
మారుని గేరెజాలు సుకుమారులను 7 కుమారులను కని వెంటనే గంగపాలు చేసింది. లోకంలో ఏ ఆడది అయినా ఇలాంటి దారుణ కార్యం చేసిందా, చేస్తుందా, చెయ్యగలదా? మరి నా వంశం ఎలా నిలుస్తుంది? ఏమైనా అంటే నన్ను విడిచిపోతుంది. దుర్మార్గురాలు, ఏమి చేయడానికి తోచలేదు. ఇప్పుడు గర్భవతిగా కనిపిస్తున్నది. ఈ మారు ప్రసవించి మగ శిశువే అయితే ఏమి చేస్తుందో? ఏమైనా సరే అడ్డుకోవాలి. ఒకవేళ మగపిల్లలంటే దీనికి ఇష్టం లేదా? ఎక్కడైనా అలాంటి తల్లులు ఉంటారా? ఈ మారు అలాంటి క్రూర కృత్యం చేయడానికి ఇది సిద్ధపడితే అడ్డుకొని వంశం నిలుపుకోవాలి. ఈ శిశు హంత్రి ఉంటే ఉండని, పోతే పోని అనుకున్నాడు. మందాకిని అష్టమ గర్భంగా జాతిరత్నం వంటి కొడుకును కన్నది. వాడు అష్టమ వసువు. వాడికి శాప విముక్తి కలిగించాలి. వెంటనే చేతుల్లో ఉంచుకొని హక్కున పదిలంగా హత్తుకొని పురుటి గది దాటి బయటికి వచ్చింది. ఎదురుగా వచ్చాడు శంతనుడు. సంభాషణ నడిచింది. ఎక్కడకు శిశువుని ఎత్తుకుని వెళ్తున్నావు? వచ్చి పురుటాలపు బయటకు రాకూడదని తెలియదా? తెలుసును. నన్ను ఈ ప్రకృతి బాధించదు. నా బాలింతరాలితనమునకు ఏ ప్రమాదమూ రాదు. ఈ శిశువును గంగలో కలపడానికి తీసుకుని పోతున్నాను. దారి తొలగు అన్నది. తొలగను. నువ్వు మనిషివేనా, ఆడదానివేనా? ఇది కడుపారా కన్నతల్లి చేసి పనేనా అని ప్రశ్నించాడు. నేను మనిషిని కాను. ఏ కన్నతల్లి చేసినా చేయకపోయినా నేను ఈ పని చెయ్యక తప్పదు. తెలిసే చేస్తున్నాను అన్నది. ఇంతకు ముందు 7 పనసపళ్ళలాంటి పసిపాపలను తీసుకుని వెళ్ళి గంగపాలు చేసిన దారుణ కృత్యం చాలక ఈ బిడ్డను కూడా గొంతు నులిమి గంగలో పడవేయడానికి వెళుతున్నావా? నీకు హృదయం లేదు? నీకంటే గొడ్రాలే నయం. నీకు మగబిడ్డలంటే ఇష్టం లేదా రాకాసి అన్నాడు. నేనిలాగు చెయ్యడంలో కారణం ఉంది. నాకు హృదయం లేకపోలేదు. మగబిడ్డలంటే ఇష్టం లేక కాదు. రాకాసినో దేవతనో నీకు అనవసరం. నువ్వు మొదట నిర్ణయించిన నిర్ణయానికి ఇప్పుడు విరుద్ధంగా నడుస్తున్నావు. జ్ఞాపకం తెచ్చుకో రాజా అన్నది. ఇదిగో నువ్వు ఏమన్నా సహిస్తాను. నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఈ పిల్లవాడిని చంపడానికి అంగీకరించను. దయచేసి వీడిని విడిచిపెట్టు అన్నాడు రాజు. నీతో వాదోపవాదాలు నడిపి ప్రయోజనం లేదు. నేను అనుకున్నది చేయవలసిందే అని గంగ తప్పించుకుని ముందడుగు వేసింది. శంతనుడు వడివడిగా వెళ్ళి అడ్డుకున్నాడు. మండిపడుతూ అన్నాడు, దుర్మార్గుల భర్త మాట లక్ష్యపెట్టక పాపభీతి లేక కళ్ళు తెరవని పసిపాపలను గంగలో కలుపుతున్న నీచురాల, ఇలాంటి స్త్రీరూప రాక్షసిని కూతురుగా కనిన ఆ తల్లిదండ్రులెవరో? నువ్వు ఏ గంగలో పడినా పడు, ఈ బిడ్డను మాత్రం తీసుకుని వెళ్ళనివ్వను అని ఆ శిశువుని తీసుకోవడానికి చేతులు చాచాడు. అప్పుడు గంగ నిదానించి ఇలాగన్నది, రాజా, మన ప్రతిజ్ఞ మరిచిపోయావా? ఇష్టమైనా కష్టమైనా నేను చేసే పనికి అడ్డు రాకూడదు, నన్ను తోలనాడకూడదు. అలాగూ చేసినాడు మన సంబంధం తెగిపోతుందన్నాను. ఇప్పుడు ఆ మాటకు వ్యతిరేకంగా నడిచావు. ధర్మాత్ముడవే కాదనను. నిన్ను విడిచిపోవడానికి మనసు ఒప్పకుండా ఉంది. అయినా ఏమి చేసేది? వెళ్ళిపోతున్నాను. అసలు విషయం చెప్తున్నాను విను అన్నది. నేను మానవకాంతన కాను, గంగను. అష్టవసువులు వశిష్ఠుని శాపానికి మానవులై పుట్టవలసి వచ్చింది. మానవి గర్భాన పుట్టడానికి వారు ఇష్టపడక తల్లిగా నన్ను వేడుకున్నారు. సరే అన్నాను. పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ ఉండవలసిందిగా కోరుకున్నారు. సరే అన్నాను. నేను నీ ఇల్లాలినై వారల శాప విముక్తికి వెంటనే గంగా జలాల్లో పడవేశాను. పాపమే కానీ పుణ్యమే కానీ దేవకార్యం చేశాను. ఈ శిశువు అష్టవసువులలో 8వ వాడు. వీడు చిరకాలం భూమిపై ఉండవలసిందిగా మునిశాపం. నీకు పేరు తెచ్చేవాడవుతాడు. వీని విషయమై ఒక్క నియమం చెప్తున్నాను విను అన్నది గంగ. శిశువులు తల్లి పెంపకంలో పెరిగినట్లు తండ్రి పెంపకంలో పెరగలేరు. కాబట్టి వీడిని నేను నా దగ్గర ఉంచి పెంచి విద్యాబుద్ధులు
గరిపించి సమయానుసారముగా నీకు అప్పగిస్తాను, మరొక విధంగా భావించుకని చెప్పి శిశువుతో చెరచెరా వెళ్ళి గంగాజలాల్లో మునిగిపోయింది. శంతనుడు భార్యాపుత్రులు ఇద్దరూ తనకు కాకుండా వెళ్ళిపోవడం మూలాన దుర్భర దుఃఖ భారమగ్నుడై చేసి చెయ్యనట్లుగా రాజ్యపాలన చేస్తూ కాలం గడుపుతున్నాడు.